జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 49 నుండి 52 శ్లోకాల వరకు హస్త నక్షత్రానికి చెందినవి. ఇప్పుడు 49వ శ్లోక నామార్థాలు విందాం. సువ్రతః అంటే ఉత్తమమైన నియమం కలిగినవాడు, తనను శరణుజొచ్చిన వారందరినీ రక్షిస్తాననే నియమాన్ని చేపట్టినవాడు. సుముఖః అంటే ప్రసన్నమైన ముఖం కలవాడు. సూక్ష్మః అంటే అతి సూక్ష్మ రూపంలో అన్నింటి యందు ప్రవేశించేవాడు భగవంతుడు. సుఘోషః అంటే వేద స్వరూపమగు పవిత్రమైన ధ్వని కలవాడు. ఘోష అంటే ధ్వని, మేఘగర్జన వంటి మహాస్వరం కలవాడు. సుఖదః అంటే సత్పురుషులకు సుఖాన్ని ఇచ్చేవాడు, దుష్టుల సుఖాల్ని తొలగించేవాడు. సుహృత్ అంటే ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రాణకోటికి ఉపకారం చేయువాడు. మనోహరః అంటే నిరాతిశయమైన ఆనందంతో మనసులను ఆకర్షించేవాడు. జితక్రోధః క్రోధాన్ని జయించినవాడు. వీరబాహుః గొప్ప బాహువులు కలవాడు. విదారణః ధర్మ విరుద్ధులను నాశనం చేయువాడు. ఇప్పుడు 50వ శ్లోక నామార్థాలు. స్వాపనః అంటే అజ్ఞానమనే మోహనిద్రలో జీవులను కప్పి ఉంచేవాడు. స్వవశః అంటే తనకు తానే వశుడై ఉండేవాడు. వ్యాపి అంటే వ్యాపించేవాడు. ఆకాశం మాదిరిగా బయట లోపల అంతటా వ్యాపించి ఉంటాడు. సర్వ కార్యాలకు అతడే కారణం, అందువల్లనే సర్వవ్యాపి అంటారు. నైకాత్మ అంటే అనేక విధాలైన రూపాలతో ఉండేవాడు. నైక కర్మకృత్ అనేక కర్మలను ఆచరించువాడు. వత్సరః అంటే సమస్తాన్ని తనయందు నిలుపుకునేవాడు. వత్సలః అంటే వాత్సల్యం కలవాడు. వత్సి అంటే తండ్రి, జగత్తంతటికి తండ్రిగా సమస్త జీవరాశుల్ని పోషిస్తాడు. రత్నగర్భః సముద్ర స్వరూపుడు. ధనేశ్వరః సంపదలకు అధిపతి. జై శ్రీమన్నారాయణ. తర్వాత భాగంలో 51, 52 శ్లోక నామార్థాలు విందాం.